మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాశుల వారికి ఈ ఆగస్టు మంత్లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలు ఏంటో తెలుసుకున్నాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గురుమౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురుమౌఢ్యమి నడిచిందండి. ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనం చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగపంచమి అని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్పదోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ నాగపంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారన్నమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. మనం ఆగస్టు మంత్ మిథున రాశి వారి కనుక మనం చూసుకుంటే వీరికి దాదాపు ఒక 75 to 80% చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మారుతున్న గ్రహాలు 4 గ్రహాలలో 3 గ్రహాలకి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా మిథున రాశి వారికి రీసెంట్గా గురువు కూడా మారారండి. అంటే పెద్ద గ్రహాలన్నీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురువు ఇప్పుడు మారుతున్న 4 గ్రహాల్లో 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అది మన డీటెయిల్స్ ఎందుకు చూద్దాం, ఏ ప్రకారంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, అవేంటో మనం చూద్దాం. ముఖ్యంగా ఇందులో ఉన్న నక్షత్రాల ప్రకారం చూసుకుంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3, 4 పాదాలంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటాయని గమనించాలి. మనం ముందుగా చెప్పుకునే ప్రకారం లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధమైన ఫలితం ఇస్తుంటుంది. అది సంస్కృతంలో ఒక చిన్న మాటలతోటి మనం చెప్పడం జరుగుతుంది, వార్తల్లో ముఖ్యాంశాలలాగా. దాని ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు 3వ ప్లేస్లో ఉండటం వల్ల లక్ష్మి అంటే సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల శారీరకంగా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2వ స్థానంలో బుధుడు, 4వ స్థానంలో శుక్రుడు ధనాన్ని శత్రువుల ద్వారా ధనాన్ని మిత్రుల ద్వారా సపోర్ట్ని, తర్వాత ఓవరాల్గా సుఖంగా లగ్జరీ కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారని గమనించాలి. మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ప్రకారం చూసుకుంటే ఈ మారుతున్న గ్రహాలు ఏ ప్రకారంగా ఉందో చూస్తే సూర్యుడు 3వ స్థానంలో ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా రియల్ టైంలో చూసుకుంటే ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం, జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇప్పటివరకు ఎవరైతే జాబ్లో స్టాగ్నేటెడ్గా ఉండి ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు కానివ్వండి, నాయకత్వ లక్షణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీముని చక్కగా నడిపిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటేనండి,
సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది అనేది మనకి మహర్షులు సంస్కృతంలో ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభపుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే రవి అంటారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో కలుస్తూ ఉంటారు, చక్కగా మంచి సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అర్ధలాభం అంటే ధన లాభం బాగుంటుంది, పుత్ర సౌఖ్యం తర్వాత ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. వీటన్నిటికంటే కూడా ఇష్టసిద్ధి, ఇంతకుముందు మీకు ఏదైనా ఇష్టమైన పని తలపెట్టి ఉంటే అది ఇప్పుడు రాకుండా ఆగిపోయి ఉంటే ఈ టైంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి కుజుడు చూసుకుంటే వీళ్ళకి జన్మరాశిలోనే కుజుడు ఉన్నారండి. జన్మరాశిలో కుజుడు ఉంటే ఇది అంత మంచిది యోగ్యత కాదు అని చెప్తారు. ఏ విధంగా అంటే జన్మరాశిలో గనక కుజుడు ఉంటే జ్వరం ఖడ్గవరణం చైవ బంధు భార్య విరోధ కృత్తు చంద్రరాశి గతో యక్ష రాక్షస పీడనం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను చాలా ఎప్పుడు రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి మనకి లోన ఇంటర్నల్గా చాలా బాధపడుతూ ఉంటాము, శారీరకంగా హెల్త్ బాగుండదు, చాలా టైర్డ్గా ఉంటాము, ఏంటేంటో అయిపోయినట్టు ఫీలింగ్లు వస్తూ ఉంటాయి, రాత్రిలో నిద్ర కూడా పట్టదు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఆల్మోస్ట్ ఏం లేదని చెప్తారు, చిన్న సింపుల్ మెడిసిన్ అయితే రాస్తారు. కానీ వీళ్ళకి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు చాలామంది వస్తుంటారు, మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళామండి, ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ తింటూ ఉన్నాము, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ మందులకు మాకు తగ్గటం లేదు, కానీ మేము బాధపడుతూ ఉన్నాం. ఇది ఎప్పుడు విముక్తి వస్తుంది, దీని నుంచి ఎప్పుడు మనం బయటపడతామని అడుగుతూ ఉంటారండి. సో ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలో ఉంటారో వాళ్ళకి యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే మనకు తెలవకుండా వేరే రకాలైన నెగిటివ్ ఎనర్జీ మన మీద విపరీతంగా ఉండి ఇబ్బందులు పెడుతూ ఉంటారు, ట్రబుల్ చేస్తూ ఉంటారని మీరు గమనించుకోవాలి. ఇప్పుడు ఇంతే కాకుండా జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖడ్గవ్రణం అంటే షార్ప్గా ఉన్న కత్తుల ద్వారా వాటి ద్వారా కొంచెం కట్టింగ్లు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధు విరోధం అంటే బంధువులతోటి గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండవలసిన టైం అని మనం గమనించుకోవాలి. అయితే శుక్రుడు 4వ స్థానంలో ఉండటం చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు. శుక్రుడు ఎప్పుడైతే 4వ స్థానంలో ఉంటారో మనకి చాలా చక్కగా ఉంటుంది. పర్టికులర్గా తల్లికి హెల్త్ కానివ్వండి, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, ఈవెన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడా చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. మనకి సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తారంటే స్వబంధు బుద్ధి సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు సుఖే భృగునందన అంటారు. అంటే వీళ్ళకి ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్వబుద్ధి. నెక్స్ట్ బంధు సన్మానం, బంధువులతోటి సన్మానించబడతారు, గౌరవించబడతారు. స్త్రీ సంభాషణ సంభ్రమ, ఈ టైంలో లేడీస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. చక్కగా హెల్దీ వాతావరణంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతకుముందు ఏమైనా మనస్పర్ధలు అవన్నీ ఉంటే ఈ టైంలో తొలగిపోయి చక్కగా ఒక హెల్దీ వాతావరణం వాళ్ళ చుట్టూ బాగుంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా పుత్ర మిత్ర కళాత్రాది అంటారు. అంటే పుత్రుల ద్వారా, నెక్స్ట్ మిత్ర అంటే ఫ్రెండ్స్ ద్వారా, కళాత్రాది అంటే స్పౌస్ ద్వారా చక్కగా ఒక హెల్దీ డిస్కషన్, హైయర్ లెవెల్ విద్యా గోష్ఠిసు, మంచి ఉపయోగకరమైన విషయాల గురించి మాట్లాడుతూ ఒక డిగ్నిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గెయిన్ ఆఫ్ మనీ, అఫీషియల్ గెయిన్ అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడాను చాలా చక్కగా బాగుంటారు వీళ్ళు. అంతేకాకుండా ధనం ప్రకారం కూడా చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. మనం ఇంకొక గ్రహం చూసుకుంటే బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ధనానికి సంబంధించిన వ్యవహారాలు, ట్రాన్సాక్షన్స్, మనీ ఫ్లో చాలా చక్కగా ఉంటుంది. చాలా మాట్లాడేటప్పుడు వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది పబ్లిక్లో మాట్లాడేటప్పుడు. రెండవది మాటకార్తనంగా, చలాకీగా, బాగా ఇంటెలిజెంట్గా మాట్లాడుతూ సమర్థవంతంగా డీలింగ్స్ అన్ని చక్కగా చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇప్పటి వరకు మనం 4 గ్రహాలు ఎలాంటి రిజల్ట్ వస్తున్నాయో చూసాము. ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము చూపిస్తూ ఉంటుంది.
పాజిటివ్ సైడ్లో. నెగటివ్ సైడ్లో చూసుకుంటే భయము మరణ తుల్యం అని చెప్తారు. ఇక్కడ భయం అంటే మీకు అందరూ తెలిసిందే. ఇక్కడ మరణ తుల్యం అంటే నేను చాలామంది నాకు కామెంట్లు పెడుతూ ఉంటారు, ఇదేంటండి తెలిసిన వాళ్ళు కూడా పెడుతుంటారు, అలా మాటలు వాడద్దండి భయపడుతుంటామండి అని. ఇక్కడ నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే అండి, మన సంస్కృతంలో మహర్షులు ఏదైతే చెప్పారో అది మీకు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలని, డైల్యూట్ చేయాలని కాదు. ఇక్కడ మరణ తుల్యం అంటే సంస్కృతంలో మీనింగ్ ఏదైనా ఒక విషయం అంతటితో ఆగిపోవటాన్ని మరణం అంటారు. ఇంతకుముందు గతంలో మీరు ఏదైనా పనులు చేస్తుంటే ఆ పనులు ఇంతటితో ముగిస్తాయి, ఇంకా అక్కడి నుంచి ముందుకు పోవు, అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఫారిన్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. ధనలాభం ఉంటుంది. భయం గొలిపే సంఘటనలు ఉంటాయి. తర్వాత వీళ్ళకి మరణ తుల్యం చూపిస్తుంది. పునర్వసు నక్షత్రం చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి 27 నక్షత్రాల్లో బాగున్న నక్షత్రం పునర్వసు నక్షత్రం అనుకోవాలి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. సంపదలు బాగుంటుంది. ధనలాభము బాగుంటుంది. సో చూసారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా అంతా బాగుందని మనం గమనించుకోవచ్చు. పరిహారాలు కనుక చూసుకుంటే ఒక కుజుడికి మాత్రం పరిహారాలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదివిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదివిన కానీ చక్కగా ఉంటుంది. దీనితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, కుజుడికి ఆరాధితం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎక్కడన్నా మీకు జంట నాగులు ఉన్నా, మానసాదేవి మూర్తి ఉన్నా కానీ ప్రతి గుళ్ళో ఉంటుంది. రాగి చెట్టు కింద, మర్రి చెట్టు కింద నాగా మూర్తులు పెట్టుంటారు. అక్కడ అభిషేకం చేసి కొంచెంసేపు మెడిటేషన్ చేసుకొని మంచి టైం స్పెండ్ చేయగలిగితే చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఇండివిజువల్గా మీకు ఏదైనా సమస్య కనుక ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30 to 35, 40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది రెండు కలుపుకుంటే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా గనక మీకు ఏదైనా గనక ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. 40 years ±5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండి మీకు సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్లో కనుక ఉండి మీకు సడన్గా లైఫ్లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబు పైన అన్ఎక్స్పెక్టెడ్గా, లేదంటే బిజినెస్లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే కారణాల వల్ల లైఫ్లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిజువల్గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్గా శాపాలు అని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురుశాపం, సర్పశాపం, ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిజువల్గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు, అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో 40 ±5 years కెరియర్లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ని స్కాన్ చేయించుకొని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది, ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా కనుక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం, ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష్ సూక్తము, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం, ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక సమస్యలున్నా
రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒక్కసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.